బాడీలో వేడి తగ్గించేందుకు తినాల్సిన ఫుడ్స్ న్యూట్రిషనిస్ట్ ప్రకారం ఒంటికి చలవ చేయాలంటే ఏం తినాలో తెలుసా? వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు శరీర అంతర్గత వ్యవస్థలను ప్రభావితం చేస్తాయి. శరీరం తన అంతర్గత ఉష్ణోగ్రతను నియంత్రించుకోవడానికి వేగంగా చెమటను ఉత్పత్తి చేస్తుంది. చెమట ఆవిరైనప్పుడు శీతలీకరణ ప్రక్రియ ద్వారా శరీర ఉష్ణోగ్రత సమర్థవంతంగా తగ్గుతుంది. అయితే ఈ ప్రక్రియ జరగడం వల్ల శరీరంలోని నీరు, ఖనిజాలు, ఎలక్ట్రోలైట్ల సమతుల్యతకు భంగం కలుగుతుంది. రక్త సరఫరాను పెంచడానికి హృదయ స్పందన వేగవంతమవుతుంది. అందువల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు కావాలి. అందుకే శరీరాన్ని లోపల నుంచి చల్లబరుచుకోవడానికి కొన్ని ఆహారాలు తీసుకోవాలి. వేసవి కాలం రోజు రోజుకు పెరిగే ఉష్ణోగ్రతలు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. తీవ్రమైన సూర్యరశ్మి, అధిక చెమట, శరీరంలో నీరు, ఎలక్ట్రోలైట్ల సమతుల్యత దెబ్బతినడానికి కారణమవుతాయి. ఈ కాలంలో ఆహారంపై శ్రద్ధ వహించకపోతే డీహైడ్రేషన్, వడదెబ్బ, ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు అత్యంత ఇబ్బందికరంగా మారవచ్చు. అంతేకాకుండా బాడీలో వేడి ఎక్కువవుతుంది. అందుకే ఒంట్లో వేడి తగ్గించి చలవ అందించే కొన్ని రకాల ఫుడ్స్ తినడం మంచిది. వేసవి కాలంలో మన శరీరాన్ని చల్లగా ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎండాకాలంలో శరీరాన్ని చల్లబరిచే ఆహారాలేంటో శ్రీమతి వాణి న్యూట్రిషనిస్ట్ తెలియజేశారు. ఆ పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. న్యూట్రిషనిస్ట్ ఏం చెప్పారు అంటే, ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే వేసవి కాలంలో మన శరీరం నుంచి చెమట రూపంలో నీరు, శరీరానికి అవసరమైన ముఖ్యమైన లవణాలు చాలా వేగంగా బయటికి పోతుంటాయి. దీనివల్ల నీరసం, డీహైడ్రేషన్, శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే ఈ కాలంలో సహజంగా శరీరాన్ని చల్లబరిచే ఆహారాలను మన రోజువారీ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం.